అదే అందుకోసమనే ఈవీఎంల పేరు చెప్పి ఈవీఎంలను బదనాం చేసో లేకపోతే అసలు ఈవీఎంల బదనాం ఈవీఎం సమస్య కాదు మేడం, ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ సరిగ్గా లేదు అని రెచ్చగొట్టి ఆ ద్వారా పబ్బం అంటే మీరు మంట పెట్టేటువంటి చడి మంటలు పెద్ద మంట పెట్టేట ప్రయత్నం అది నేపాల్ ఎగ్జాంపుల్ గా చూపించా ఇంకో ఎగ్జాంపుల్ చూపించా దేశాన్ని బంగ్లాదేశ్ నేపాల్ గా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇది భారతదేశానికి మంచిది కాదు చెప్తున్నారు. మహేష్ గారు, మీరు గెలిస్తే ప్రజా తీర్పుతో గెలిచినట్టు, బీజేపీ గెలిస్తే మాత్రం హ్యాక్ చేసి గెలిచినట్టు అన్నటువంటి విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. ఇది బీజేపీ నుంచి వస్తున్న క్వశ్చన్. అభివృద్ధి చెందుతున్న భారతదేశం టెక్నాలజీని పుచ్చుకొని ఇంకా పాత బ్యాలెట్ పద్ధతులు కాకుండా కొత్త పద్ధతుల్లో ఈ దేశ ఎన్నికల వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి. అక్కడక్కడ చెదురుమూడు సంఘటనలు, బూత్ రిగ్గింగ్స్ ఇట్లాంటివి కంప్లైంట్స్ వచ్చినాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక పక్కడబందీగా ఇంకా ఎవరి జోక్యం లేనటువంటి ఎవరు ప్రభావం చూపనటువంటి ఒక వ్యవస్థను పటిష్టంగా తీసుకురావాలని ఈవీఎం సిస్టాన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఈ దేశానికి మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు, అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ అవుతారు, వీళ్ళు ఆ ఈవీఎం ని వాళ్ళ చెప్పు చేతలో నడిపిస్తారనే మాట మాకు ఆ రోజు ఐడియా లేదు. అయితే ఒక మాట ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, మేము ఏ రోజైతే ఈవీఎంలను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత యూపీఏ 2 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యిండ్రో, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని దాన్ని విమర్శిస్తూ అసలు ఈవీఎంలను నమ్మొచ్చా, డెమోక్రసీ అట్ రిస్క్, కెన్ వి ట్రస్ట్ అవర్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అని జీవీఎల్ నరసింహారావు గారని వీరి పార్టీ రాజ్యసభ సభ్యులు వారు రాసిన పుస్తకం అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది, మీరు కూడా ఆన్లైన్ లో చదువుకోవచ్చు. జీవీఎల్ నరసింహారావు గారు మా పార్టీ వారు కాదు అని ఉన్న ప్రకాష్ అన్న చెప్తే అప్పుడు దానికి మనం మరో విధంగా మాట్లాడాం. కానీ బీజేపీ ప్రముఖ నాయకులు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు డెమోక్రసీ ఎట్ రిస్క్ అని ఈవీఎంలు నమ్మొచ్చా అనే కోణంలో 2009లో పుస్తకం రాసినటువంటి వ్యక్తులు. ఆ సందర్భంగా ప్రధాన బీజేపీ నాయకులందరూ కూడా ఈవీఎంలు అనేది డెమోక్రసీకి ఒక బ్లాక్ స్పాట్ లాంటివి అని చెప్పి ఆ రోజు విమర్శ చేసింది. మేమేమన్నాం అంటే, మేము నిజాయితీగా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు అప్పటి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పినాం. కానీ మాకు తెలియదు ఇవన్నీ దీనిలో ఇన్ని దానికి పెద్ద వ్యవస్థలు వస్తాయి, ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్లు వస్తాయి, లేదా ఇంకో రకంగా ఈవీఎంలను చెరబడతారు, తద్వారా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి ఎలక్షన్లనే అపహాస్యం చేస్తారని మేము ఆ రోజు ఊహించలేకపోయినాం. ఆ ప్రశ్న తప్పు జరిగిందనే మీరు ఊహించుకుంటున్నారు, అక్కడ తప్పు జరగలేదు, ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వినండి మేడం. సో ఢిల్లీలో విలేకరి అడిగితే 70 ఏళ్ల నుంచి వాళ్ళు చేస్తే తప్పు లేదు, మేము చేస్తే తప్ప అంటే, సరే 70 ఏళ్ల నుంచి ఏం జరిగింది ఏం జరగలేదు ప్రజల కళ్ళ ముందు ఉంది. మేము ఈ రోజు అంతకుముందు ఈవీఎంలు లేవు, మేము వాటిని హ్యాక్ చేసింది లేదు. ఈవీఎంలు హ్యాక్ చేసేది ఉంటే మేము ఇంట్రడ్యూస్ చేయకపోతుంటాం, ఇట్లాంటి ఒక రోజు వస్తుందంటే అది వేరే విషయం అనుకోండి. కానీ ఇప్పుడు మేము చేస్తున్నాం కదా, మాదేం తప్పు, వాళ్ళు చేస్తే తప్పు లేదా అనే కోణంలో వాళ్ళ తప్పును ఒప్పుకునే ప్రయత్నం ఢిల్లీ ముఖ్యమంత్రి గారు చేసిండ్రు. వారి నిజాయితీని మనం డెఫినెట్ గా అభినందించాలి. మోడీ గారు ఈ దేశవ్యాప్తంగా ఈవీఎంల పేరుతో ఆడుతున్న డ్రామాను వారు బయట పెట్టినట్టుగానే భావించాలి. ఒకటి. రెండు, నేనేమంటున్నా, ఎస్ కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుంది, కొన్ని రాష్ట్రాల్లో ఓడిపోతుంది. మూడ్ ఆఫ్ ద నేషన్ కు భిన్నంగా ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇది ఎందుకు వస్తుందనే ఆలోచనలో కొంచెం లోతుగా దీని మీద అధ్యయనం చేస్తే, ఆర్టీఐ అప్లికేషన్స్ పెట్టి ఓటర్ డేటా అడిగితే ఓటర్ డేటా ఇవ్వరు, ఓటర్ లిస్ట్ ఇవ్వరు. ఒక 7 ఫీట్ల హైట్ ఉన్న ఒక రూమ్ నిండా కాగితాలు మా ముఖం మీద పడేసి ఇవే చదువుకోండి అంటారు, ఒక అసెంబ్లీకి సంబంధించినవి. దాంట్లో కూడా ఒక 6 నెలలు మొత్తం టీం అంతా కూడా కూర్చొని, రాహుల్ జీ అండ్ టీం కూర్చొని మొత్తంగా క్రోడీకరించి తీసుకొచ్చిన ఓట్ల చోరీ గురించి మీ అందరికీ తెలుసు. దేశం అందరూ నివ్వరపోయింది. ఏది, ఒక మహదేవ్పూర్ అనే ఒక అసెంబ్లీ పరిధిలోనే లక్ష ఓట్లు దొంగ ఓట్లు తేలితే, అంటే ఎక్కడెక్కడో 10 ఓట్లు, 20 ఓట్లు, ఇల్లు లేనోనికి ఓటే, లేదంటే ఒక ఇంట్లో ఒక చిన్న రూమ్ నెంబర్ వేసి ఓ 50-60 ఓట్లు, లేదంటే అసలు ఏమంటారు ఆ అడ్రస్ లో లేదు 0 హౌస్ అని పెట్టి ఇష్టం ఉన్నట్టుగా ఓట్లు చేర్చి, ఈ రకంగా ఒక అసెంబ్లీ పరిధిలో మాకున్న స్పష్టమైన డేటాను మీ అందరి ముందు పెట్టడం జరిగింది. వాళ్ళందరి గురించి కూడా మీకు వివరించడం జరిగింది. సో మొన్నటికి మొన్న డిలీషన్స్ ఎట్లా జరుగుతున్నాయి, టార్గెటెడ్ డిలీషన్స్ ఎట్లా జరుగుతున్నాయి అనేది కూడా రాహుల్ గాంధీ గారు వారి ప్రెజెంటేషన్ లో చూపించడం జరిగింది. ఆధారాలు కూడా మీ అందరి ముందు పెట్టింది.
ఏది మీడియాను ఫేస్ చేయలేక పారిపోవడం కాదు, 400 మంది మీడియా సమక్షంలో 400 మంది జర్నలిస్టుల సమక్షంలో వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తూ వాళ్ళందరికీ ఆ సమాచారము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఎన్నికల వ్యవస్థ ప్రభుత్వంతో స్వతంత్రంగా పనిచేయాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వంతో కొల్యూడైంది. ఎలక్షన్ కమిషన్ గా ఉన్నటువంటి జ్ఞానేష్ కుమార్ అనే ఒక పెద్ద మనిషి ఆ సీసీటీవీ ఫుటేజ్లు బయటకు ఎలా ఇస్తారు వీళ్ళు అడుగుతున్నారు అని, అసలు ఓటింగ్ ఎట్లా జరుగుతుందో క్రాస్ చెక్ చేసుకోవడానికే సీసీటీవీలు పెడతారు అక్కడ, అదేం ప్రైవసీ వీడియో కాదు. ఒకటి, మొన్న రాజ్యసభ ఎలక్షన్ జరిగింది. రాజ్యసభ ఎలక్షన్ లో పైన లోపల బ్యాలెట్ లో వాళ్ళ స్టాంప్ వేసిన తర్వాత బయటకు వచ్చి డబ్బాలో వేసేదంతా మనం లైవ్ లో టెలికాస్ట్ లో చూడలేదా జోష్న గారు? చూసాం కదా. కంగనా రనౌత్ గారు ఇంకా చాలా మంది ప్రముఖులు సినిమా పెద్దలు వాళ్ళందరూ కూడా రాజ్యసభలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకు ఓట్లు డబ్బాలో వేసేది మన ఎదురుగా లైవ్ లో పెట్టి చూపించారు కదా. మరి గదే కదా మేము అడిగింది కూడా. ఈ 18 మంది ఎవరు ఒక్క పేరు మీద 18 మంది ఎట్లుంటారు, తండ్రుల పేర్లు XYZ ఎట్లుంటాయి, ఆ హౌస్ నెంబర్ 0 ఎట్లుంటాయి, అసలు ఒక్కింట్లో 50 మంది ఎట్లా బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు అనేది మీ వివరణ. ఎస్, నేను అదే చెప్తున్నాను. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మోడీ గారు చెరబట్టారు, దీనిలో అనుమానం అవసరం లేదు. అన్ని ఆధారాలు రాహుల్ గాంధీ గారు ఇప్పటికే ఇచ్చున్నారు. కూడా వీళ్ళతో కొల్యూడ్ అయింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేయటంలో ఈసీ పాత్ర కూడా ఉంది. సో ఈ దేశంలో మళ్ళీ జంజీ లాంటి ఒక ఉద్యమం వచ్చి ఈ నేపాల్లో జరిగిన విధంగానే ఈ దేశాన్ని పాలిస్తున్న వాళ్ళు దేశం వదిలి పారిపోయే రోజులు వస్తాయి, మీరు చూస్తూ ఉండండి. ఓకే.